ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారంతా? అందరూ వరలక్ష్మి వ్రతంకి పూజ బాగా చేసుకున్నారా? 2 days అంతా ఫుల్ బిజీ ఉంటారు కదా క్లీనింగ్ పూజతో. యుఎస్ లో మేము వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నామో సింపుల్ గా, ఇంకా హౌస్ క్లీనింగ్, బిజీ డే అంతా బ్లాగ్ లో చాలా అండ్ రియలిస్టిక్ గా షేర్ చేస్తున్నా. సో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ అటు ఇటు తిరుగుతున్నా కదా, బిజీగా ముందు రోజు అంతా క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నా. ఫస్ట్ బెడ్రూమ్ తో క్లీనింగ్ స్టార్ట్ చేసా. తన్వి పాపనేమో వాళ్ళ డాడీకి ఇచ్చి బయటకు తీసుకెళ్ళమన్నా. ఆ టైంలో బెడ్రూమ్ క్లీన్ చేసేస్తున్నా, ఎందుకంటే మాక్సిమం పాప నిద్రపోతున్నప్పుడు క్లీన్ చేసుకుంటా. సో ఫస్ట్ బెడ్రూమ్ క్లీన్ చేసేస్తే తర్వాత స్లోగా అంతా క్లీన్ చేసేయచ్చు. ఇక్కడ వైట్ పిల్లో పట్టుకొని తిరుగుతున్నా కదా, అది ప్రెగ్నెన్సీ పిల్లో అండి. దాన్ని కవర్ వాషింగ్ కేసున్నా. సో వైట్ గా ఉందంతా. నాకు ప్రెగ్నెన్సీలో బాగా హెల్ప్ అయింది ఈ పిల్లో. డెలివరీ తర్వాత ఇంకా బాగా హెల్ప్ అయింది. తన్వి నిద్రపోతున్నప్పుడు సైడ్ పిల్లోగా యూజ్ చేస్తున్నా. ఇప్పటికి కూడా బాగా యూజ్ అవుతుంది. మాక్సిమం వ్యాక్యూమ్ తోనే క్లీన్ చేస్తాను, కానీ నాకు మన చీపుడుతో కసువు దోస్తే వచ్చే ఫీలింగ్ వ్యాక్యూమ్ తో చేస్తే రాదు. బట్ వ్యాక్యూమ్ తో అయితే చెక్క పైన డస్ట్ కనపడదు, అది కూడా వచ్చేస్తుందని ఈ వ్యాక్యూమ్ యూజ్ చేస్తున్నా. ఇంకా మాప్ కూడా చేసేస్తున్నా. మాప్ కూడా 2 weeks కి 3 weeks కి చేస్తాను. చెక్క కదా, అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది వాటర్ అనేసి తక్కువ క్లీన్ చేస్తాను మాప్ తో. ఇంకా బెడ్రూమ్ క్లీనింగ్ అయిపోయాక లాండ్రీ చేసా. బెడ్షీట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యేసరికి 2 bags ఫుల్ గా బిన్స్ నిండిపోయాయి, లాండ్రీ బిన్స్. వాషింగ్ డ్రైయింగ్ ఒకటైతే అవి మడత పెట్టడం ఇంకో పెద్ద కష్టం, ఇంట్రెస్టే రాదు. మీకు కూడా అలానే అనిపిస్తుందా? హాల్ అంతా ఫుల్ మెస్సీ ఉంది. ఇంకా పిల్లలు ఉంటే అలానే ఉంటుంది అనుకోండి. అంతా క్లీన్ చేసేస్తున్నా. టాయ్స్ కూడా వైప్స్ తో క్లీన్ చేసేస్తాను. వాళ్ళ నోట్లో అవి పెట్టుకుంటుంటారు కదా. ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత కిచెన్ కి వెళ్ళాను. కిచెన్ లో ఇంకా డిషెస్ అవన్నీ మెస్సీగా ఉంటే క్లీన్ చేసేస్తున్నా. డిష్ వాషర్ కి వేసేస్తూ కిచెన్ క్లీన్ చేసేస్తే మార్నింగ్ లేస్తేనే కిచెన్ క్లీన్ గా కనిపిస్తే అదొక గుడ్ వైబ్ లాగా అనిపిస్తుంది నాకు. సో ఇంకా కిచెన్ క్లీనింగ్ అయిపోయినాక దీపాలు స్టార్ట్ చేశాను కడగడము. మీకు మంచి టిప్ షేర్ చేసుకుంటాను. సిల్వర్ పూజ సామాన్లు బాగా బ్రైట్ గా రావాలంటే తప్పకుండా ఇలా చేయండి. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని, స్టీల్ అయితే బెటర్, క్లీనింగ్ కి ఈజీగా ఉంటుంది. నాతో అవైలబుల్ లేదు, సో ఇది యూస్ చేస్తున్నా. ఇంకా అందులో బేకింగ్ సోడా ఒక 2 spoons వేసా. తర్వాత దీపాలు వేసేసి బాయిల్ పెట్టాను. ఒక 5 minutes కలా ఒక అల్యూమినియం ఫాయిల్ షీట్ తీసుకొని కట్ చేసుకొని రౌండ్ గా ఇలా చేసుకొని వీడియోలో లాగా మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని పొంగకుండా చూస్తూ ఉండాలి. 15 to 20 minutes బాగా ఉడికించాలి. అల్యూమినియం ఫాయిల్వి బ్లాక్ గా అయిపోతాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీపాలకి సైడ్స్ బ్లాక్నెస్ అవి ఉంటాయి కదా లోపలికి, అవంతా పోవాలంటే డస్ట్ పోయేకి బ్రష్ తో తోమాలన్నమాట. సో బ్రష్ కి కొంచెం పేస్ట్ వేసుకొని అంతా సైడ్స్ బాగా తోమాలి. కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇంకా బ్రష్ తో కొంచెం పేస్ట్ వేసేసి తోమేస్తున్నా. తోమేసిన తర్వాత కడిగేస్తే ట్రస్ట్ మీ చాలా మెరుగ్గా వస్తాయి, బ్రైట్ గా ఉంటాయి, బాగా క్లీన్ అయిపోతుంది. ఈ టిప్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నిజంగానే చాలా బాగా, నాకైతే దీపాలన్నీ బాగా బ్రైట్ గా వస్తాయి ఈ టిప్ వల్ల. ఈ ప్రాసెస్ బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ముందు రోజు అంతా హౌస్ క్లీనింగ్, ఇంకా పూజ సామాన్లు క్లీనింగ్ అంతా చేసేసుకున్నా. మార్నింగ్ లేస్తూనే ఫ్రెష్ గా వైబ్ ఉంటుంది కదా, అంతా క్లీన్ చేసుకుంటే డైరెక్ట్ ప్రసాదాలు చేసుకొని పూజ చేసేసుకోవచ్చు. ఇంకా మార్నింగ్ లేచేసి హెడ్ బాత్ చేసేసి పూజకు ప్రసాదాలు చేసేస్తున్నా. నేను ఇక్కడ నైటే వడ కోసం ఉద్దిపప్పు నానపెట్టాను, గుగ్గుల కోసం వైట్ చెన్నా నానపెట్టాను. ఇంకా 3 types ఆఫ్ రైస్ చేస్తున్నా. సో ఇంకా రైస్ తీసుకున్నా 3 cups. చాలా ఈజీగా చేసేయచ్చు. ఇలా ఐటమ్స్ చూస్ చేసుకుంటే తక్కువ టైంలోనే ఎక్కువ ప్రసాదాలు చేయొచ్చు ఈజీగా. ఫస్ట్ అయితే నానపెట్టిన గుగ్గులు వైట్ చెన్నా ఉన్నాయి కదా, అవి కుక్కర్కి వేసేసాను. తర్వాత ఉద్దిపప్పు మిక్సీకి వేసేసాను వడ కోసము. తర్వాత బియ్యం కడిగి నానబెట్టేసి రైస్కి పెట్టేశాను. ఇంకా గుగ్గులు కుక్కర్కి వేసా కదా, త్వరగా అయిపోతుంది. ఫస్ట్ ప్రసాదం అన్నమాట, తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ అన్నం అయ్యాకేమో ప్లేట్స్లో వేసాను. ఆ ప్లేట్స్లో చల్లారాలి కదా, లెమన్ రైస్కి కర్డ్ రైస్కి అనేసి పక్కన పెట్టాను. ఇంకా బాగా పిండి వేసేసాను వడ కోసం. వైట్ రైస్ 3 recipes చేస్తున్నా వైట్ రైస్తో. లెమన్ రైస్, కర్డ్ రైస్, బెల్లం అన్నం. లెమన్ రైస్ కర్డ్ రైస్కి తిరగబాత పెడుతున్నా. కర్డ్ రైస్కి అన్నం పెరుగు కలిపేసి అందులో పోపు వేసేసాను. లెమన్ రైస్కి ఏమో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి దంచాను. అలా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. డైరెక్ట్ అలానే వేసే కంటే ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంకా తిరగబాత పెట్టేసి లెమన్ పిండేసి మిక్స్ చేసేసాను. లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం పక్కన పెట్టిన వైట్ రైస్లో పాలు వేసేసి బాగా ఉడికాక బెల్లం వేసాను. అలా సింపుల్గా ప్రసాదం కోసం బెల్లం అన్నం రెడీ అయిపోయింది. వడపిండిలో ఆనియన్స్, మిర్చి, కొంచెం బేకింగ్ సోడా, ఉప్పు వేసి
వేసేసాను. సింపుల్గా ఈజీగా ప్రసాదాలు 5 చేసేసాను. గుగ్గుళ్ళు, వడలు, లెమన్ రైస్, కర్డ్ రైస్, బెల్లం అన్నం, ఇలా 5 ఐటమ్స్ చేశాను. ప్రసాదాలు చేసేసాక పక్కనే పూలు ఉంటే పూజ కోసం పూలు కోసుకునేకి వెళ్తున్నా. బాగా పెంచుతున్నారు పక్కనే. సో కొన్ని పూలు కోసుకొని వచ్చి దేవుడికి పెట్టేసి సింపుల్గా పూజ చేసేసాను. మేమున్న దగ్గరంతా నార్త్ ఇండియన్సే. వాళ్ళ ఫెస్టివల్స్ మన ఫెస్టివల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా సింపుల్గా అలా 5 ఐటమ్స్ ప్రసాదాలు చేసుకొని పూజ చేసేసుకున్నా. తర్వాత కొద్దిసేపు ఆగి ప్రసాదం తినేసి మేము టెంపుల్కి వెళ్తున్నాము. ఇంకా ఈవినింగ్ దగ్గరలో నార్త్ ఇండియన్ వాళ్ళ టెంపుల్ ఉంటే స్వామినారాయణ టెంపుల్, అక్కడికి వెళ్తున్నాము. సౌత్ ఇండియన్ టెంపుల్స్కి వెళ్ళాలంటే వీక్ డేస్లో కష్టము, లాంగ్లో ఉంటాయి. సో మేమున్న టౌన్లో నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి రిలేటెడ్ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్తున్నాం. మీరు ప్రీవియస్ వీడియోస్లో చూస్తుంటే స్వామినారాయణ టెంపుల్ అక్షర్ధామ్ ఉంది కదా, ఆ సేమ్ అలాంటిదే ఇక్కడ చిన్న టెంపుల్గా ఉంది. అక్కడికి వెళ్ళి కొద్దిసేపు ఉండి హారతి చూసేసి ప్రసాదం తీసుకొని రిటర్న్ అయిపోయాము. మన ట్రెడిషన్స్, ఈ నార్త్ ఇండియన్ ట్రెడిషన్స్ చాలా డిఫరెన్స్ ఉంటాయి టెంపుల్స్లో కూడా. వాళ్ళకి మనకు చాలా డిఫరెంట్ ఉంది. చూసే కూడా నాకు అనిపించింది వాళ్ళ హారతులు కానీ, వాళ్ళు వే ఆఫ్ చేయడం కానీ, దేవుడికి పూజలు, డెకరేషన్స్ అన్నీ మనకి వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. సేమ్ ఇండియా అయినా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ అంటే ఇదేమో మరి. ఇంకా అలా టెంపుల్కి వెళ్ళేసి ప్రసాదం తీసుకొని రిటర్న్ అయిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో చూస్తూ మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియో చూసి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.